పార్టీలకు అతీతంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతేడాది జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం, రథోత్సవంపై రివ్యూ చేశారు. మహిళలు, పిల్లలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు ఎంపీ అనిల్ కుమార్. కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. దేవాలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగద్దనేటువంటి ప్రభుత్వ ఆలోచన లేదా భక్తుల ఆలోచన ప్రకారంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకొని, పోయినసారి చిన్న ఇబ్బంది నాకు మేయర్ గారికి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అటువంటి జరగకుండా ఉండాలని అన్ని రకాల లైన్లను ఏర్పాటు చేసుకొని, వృద్ధులతో పాటుగా ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దు, మహిళలు, చిన్నపిల్లలతో వచ్చేటువంటి వాళ్ళు కానీ, గర్భిణులు కానీ అటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగద్దని, అదేవిధంగా దేవాలయం పేరు మీదనే ఉండేటువంటి శివసత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఈ యొక్క పెద్ద ఎత్తున రివ్యూ చేస్తూ ఉంది. గతంలో కూడా ఎప్పుడు కూడా బల్కంపేట ఎల్లమ్మ రోజు రోజుకు తన ఒక మహత్వాన్ని పెంచుకొని భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితులలో తల్లి కేవలం బల్కంపేట కాదు, తెలంగాణ రాష్ట్రం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎంతో మంది భక్తులు అమ్మవారిని నమ్మి దర్శనానికి రావడం జరుగుతుంది. మరి బోనాల పండుగ వస్తుందంటే మొదటి కార్యక్రమం బల్కంపేట ఎల్లమ్మ గారితోనే మొదలవుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగానైతే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడానికి ఈ రోజు ఈ యొక్క రివ్యూ మీటింగ్ మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషమైన విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా కూడా రివ్యూ చేసినప్పుడు రాజకీయాలకు, కులాలకు, మతాలకు కూడా అతీతంగా ఈ యొక్క రివ్యూ జరుగుతుంది. నగర మినిస్టర్ గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎంత బిజీ ఉన్నా కూడా నిన్న రాత్రి కరీంనగర్లో ఉండే పొద్దున్నే అమ్మవారి గుడికి సంబంధించిన రివ్యూ మీటింగ్ ఉందంటే పొద్దున్నే హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ఆ అమ్మవారు ఆశీస్సులను తీసుకోవాలనేటువంటి సంకల్పంతో ఒక హైదరాబాద్ జంట నగరాలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి అమ్మవారి కళ్యాణానికి రావడం జరుగుతుంది. ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి చిన్న చిన్న అంశాలను పక్కన పెడితే పోలీసు యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. మంచి జరిగిన మిమ్మల్ని అంటారు, చెడు జరిగిన పదింతలు మిమ్మల్ని అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకొని చేయవలసినటువంటి సందర్భం. రెండవది, స్థలం ఇంతే కానీ జనాభా పెరిగింది. స్థలం దీన్ని పెంచలేము కానీ వచ్చే లక్షలాది మంది ప్రజల్ని ఆపలేము. ముందు కూడా ఇప్పుడు 2-3 ఉత్సవ కమిటీ లోపల మీటింగ్స్ కూడా జరిగాయి. సో అన్నీ కూడా వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుని ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాము. ప్రత్యేకంగా ఈరోజు బల్కంపేట కానివ్వండి, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ ప్రత్యేకంగా మళ్ళీ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాము. అక్కడున్న భక్తులకు ఏం కావాలి, ఆఫీసర్స్ త్రూ కూడా మేమన్నీ కూడా భక్తుల సజెషన్స్ మేరకు వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై చేయాలని చూస్తున్నాము. ఇన్ కేస్ మీరు కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ భక్తులు వాలంటీర్స్గా ఉంటారు కాబట్టి మీ యొక్క సహకారం కూడా చాలా అవసరమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నట్టుగా ఈ ప్రోగ్రామ్ని ఘనంగా చేసుకొని ఈ హైదరాబాద్ శోభని ఇంకా పెంచడానికి ఈ ప్రోగ్రామ్ తోడ్పడుతుందని కోరుకుంటున్నాము. దీని నేపథ్యంలో మనం ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ని మనం ముందుకు తీసుకెళ్తాము. ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని 1 by 1 రివ్యూ చేయమని కోరుతున్నాము. బోనాల బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటేనే చరిత్రలోనే ఉంది. శివశక్తుల వల్లనే ఇక్కడ అమ్మవారిని బయటికి తీశారు అని. గతంలో కొంత బాగుండేది, ఇప్పుడు రద్దీ అవ్వడం వల్ల మాకు కూడా ఇబ్బందులు అవుతున్నారు. కొందరు మీరు గ్రహించి సీనియర్స్ ఎవరన్నా, మేము చాలా ఇయర్స్ నుంచి అమ్మ మీదనే ఉన్నాం కాబట్టి మాకేమైనా స్పెషల్, ఇప్పుడు నేను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చిన్న ప్లేస్, అది మేము అర్థం చేసుకుంటాం. కానీ ట్రాఫిక్, నా రిక్వెస్ట్ చేశారు ట్రాఫిక్ వాళ్ళకి, 4 మూలలు గ్రీన్ లైన్స్ నుంచి వచ్చే ట్రాఫిక్ వేరేగా ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ విఐపికి ఒకే లైన్, ఒకే వైపు ఎంట్రీ ఉంటుంది.
ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాదు ఎటు రావాలి అనేది. ఇంకొకటి జనాలకు కూడా లోపలికి వెళ్ళే దారి ఏది, బయట ఎట్లా ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీ అవ్వాలి అనే పాయింట్స్ కూడా చాలా వరకు అందులోనే ఇబ్బంది పడి తొక్కిసలాట జరుగుతుంటుంది. అదొక్కటి మీరు, నా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మహంకాళి టెంపుల్ దగ్గర రూట్ మ్యాపింగ్ చేసి టీవీలో చూపించారు. ఈసారి కూడా నా రిక్వెస్ట్, మీరు అట్లా రూటింగ్ చేసి చూపిస్తే టీవీలలో చేస్తే అవగాహన భక్తులు